కొన్ని చెప్పుకోలేం కానీ ఇంకా రాచరికపు పోకడలు ఇంకా మనల్ని వీడిపోవడం లేదు. స్వాతంత్రం, ప్రజాస్వామ్యం అని పెద్ద పెద్ద మాటల మధ్య కొన్ని రాచరికపు ఆనవాళ్లు మనల్ని డామినేట్ చేస్తుంటాయి. అలాంటి వాటిలో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు ఒకటి. అందులో ఉన్నంతసేపు ప్రభువుల దగ్గర ఉన్నామా అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఇక నుంచి అలాంటివేవి నడవని ఏపీ సర్కార్ మార్పులు మొదలుపెట్టింది. సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ అడుగు పెట్టగానే రాచరికపు పోకడలు కనిపిస్తాయి. ఏదో గంభీరమైన వాతావరణంలోకి అడుగుపెట్టామా అన్న భావన కలుగుతుంది. పోడియం, రెడ్ కార్పెట్, ప్రత్యేక గ్లాస్ ఛాంబర్, అందులో ఆఫీసర్ల దర్పం, వారి చుట్టూ రైలింగ్, ప్రభువుల ముందు ప్రజలు నిలబడ్డట్టు. సబ్ రిజిస్ట్రార్ అంటే ఏదో డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అయినట్టు. అబ్బో, ఆ అంబియన్సే వేరు. బీదా బిక్కి జనమైతే అందులో బిగుసుకుపోయినట్టుగా ఉంటారు. ఏడాదిన్నర దశాబ్దాల ప్రజాస్వామ్య సిస్టంలోనూ బ్రిటిష్ వారసత్వ రాచరిక వ్యవస్థ ఇంకా అక్కడ దర్జాను ఒలకబోస్తూనే ఉంది. అందుకే ఇక నుంచి అక్కడ అలాంటి వాతావరణం ఉండవద్దని ఏపీ సర్కారు నిర్ణయించింది. అందులో భాగంగా ఆఫీసులన్నీ ప్రక్షాళన చేసే కార్యక్రమాన్ని చేపట్టింది. పీపుల్స్ ఫ్రెండ్లీగా ఉండాలంటే హంగులన్నీ తీసిపారేయండని ఆదేశాలు జారీ చేసింది. వరుస సెలవులు రావడంతో అదే పనిలో ఉండాలని గట్టిగా చెప్పింది. దీంతో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులన్నీ ఆఘమేఘాల మీద రూపును మార్చుకుంటున్నాయి. ఇకపై సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు ప్రజా సేవకు అంకితమయ్యేలా ఉండాలని ఏపీ సర్కారు సంస్కరణలు మొదలుపెట్టింది. ఆ కుర్చీలో కూర్చున్న వాళ్లు ప్రజలకు సేవ చేసేవాళ్లే తప్ప దర్పం ఒలకబోసేవాళ్లు కాదని ప్రభుత్వం క్లియర్గా గైడ్ లైన్స్ ఇచ్చింది. అవసరమైతే హాలిడే రోజు కూడా పనిచేసే విధంగా ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు ప్రణాళికలు రూపొందించింది. రిజిస్ట్రేషన్ల కోసం వచ్చేవారికి ప్రాధాన్యతనివ్వాలని చెప్పింది. పని అయిపోయే వరకు వినియోగదారులు కుర్చీల్లో కూర్చునే విధంగా ఏర్పాట్లు చేసింది. రిజిస్ట్రేషన్కు టైం పడుతుంది అనుకుంటే మంచినీళ్లు, వీలైతే టీ, కాఫీ అందించాలని మెమోలో పేర్కొన్నారు. ఆఫీసుల రూపురేఖలన్నీ సమూలంగా మారుస్తున్నారు. సబ్ రిజిస్ట్రార్ పోడియం ఎత్తుగా, అక్కడ చెక్కలతో కూడిన రైలింగ్ ఉండేది. ఆ ఛాంబర్లోకి వెళ్లకుండా చిన్న తలుపు కూడా ఉండేది. అందులో సబ్ రిజిస్ట్రార్ ఎత్తులో కూర్చునేవారు. వచ్చిన వారు ఎవరైనా సరే సబ్ రిజిస్ట్రార్ ముందు నిల్చొని ఉండాల్సిందే. ఇప్పుడిదంతా మారుస్తున్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోని అధికారుల మాదిరిగానే సబ్ రిజిస్ట్రార్లు కూడా కూర్చునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎత్తైన కుర్చీని తొలగిస్తున్నారు. వారి ముందు సామాన్యులు కూర్చునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. విశాఖపట్నం, విజయవాడ తదితర సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలలో మార్పులు శరవేగంగా జరుగుతున్నాయి. వరుస సెలవులు కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా 290 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలలో చేంజెస్ చేస్తున్నారు. మంగళవారం నాటికి ఆఫీసులన్నీ మారేలా పనులు జరుగుతున్నాయి.